అందరికీ నమస్కారం. ఈరోజు మనం పవర్ థ్రస్ట్ అనే ఒక సప్లిమెంట్ గురించి మాట్లాడుకుందాం. అసలు దీని గురించి ఏం చెప్తున్నారు, దీని వెనుకున్న ప్రయోజనాలేంటి? పదండి మొత్తం విడమర్చి చూద్దాం. సరే, మరి వీళ్ళు చెప్పే మెయిన్ పాయింట్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పనితీరు ఇంకా జీవనశైలిని మెరుగుపరచడం. చూసారా, ఈ ఒక్క మాట చుట్టూనే మిగతా కథంతా అల్లారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం ఈ టాపిక్ని ఎలా చూడబోతున్నామంటే, ముందుగా శారీరక బలం దగ్గర మొదలుపెట్టి అక్కడి నుంచి మనసు ప్రశాంతత వరకు వెళ్దాం. ఆ తర్వాత దీన్ని ఎలా వాడాలో కూడా సింపుల్గా చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. మొదటిది పునాది. అదేనండి ఫిజికల్ స్ట్రెంగ్త్, అంటే శారీరక బలం ఇంకా సామర్థ్యం. ఏ హెల్త్ ప్రోడక్ట్ అయినా సరే ముందుగా బాడీ మీద ఎలా పనిచేస్తుందో చెప్పాలి కదా. మరి పవర్ థ్రస్ట్ ఈ విషయంలో ఏం క్లెయిమ్ చేస్తుందో చూద్దాం రండి. ఇక్కడ రెండు మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి బలం, ఓర్పు పెంచుతుందట. రెండోది ఎనర్జీ ఇంకా స్టామినాకి సపోర్ట్ ఇస్తుందట. అంటే ఇవే అన్నమాట దీని ఫౌండేషన్, బాడీకిచ్చే బేసిక్ ప్రామిసెస్ ఇవి. సరే, బయట కనిపించే బలం గురించి చూశాం. మరి లోపలేంటి సంగతి? ఇప్పుడు మనం శరీరం లోపలికి వెళ్తున్నాం, అంటే మన ఇంటర్నల్ హెల్త్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, విషయం బయట బలం నుంచి లోపలి బ్యాలెన్స్కి షిఫ్ట్ అయింది. హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడం, టెస్టోస్టెరాన్ లెవెల్స్ని సహజంగా మేనేజ్ చేయడం, ఇవి కేవలం ఫిజికల్ హెల్త్కే కాదు, మన ఓవరాల్ వెల్బీయింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే, బాడీని చూసాం, బాడీ లోపల సిస్టమ్స్ని చూసాం. ఇప్పుడు వీటన్నిటి ప్రభావం మనసు మీద ఎలా ఉంటుందో చూద్దాం. అదే మానసిక శాంతి ఇంకా స్పష్టత. ఎందుకంటే శరీరం మనస్సు వేరువేరు కాదు కదా. చూసారా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒత్తిడి, ఆందోళన తగ్గించడం, మైండ్కొక క్లారిటీ, ప్రశాంతత ఇవ్వడం, ఇవన్నీ కూడా ముందు మనం చెప్పుకున్న ఫిజికల్ హెల్త్ నుంచే వస్తాయన్నమాట. అంటే బాడీ హెల్తీగా ఉంటే మైండ్ కూడా కూల్గా ఉంటుందని. ఇప్పటిదాకా మనం ముక్కలు ముక్కలుగా చూశాం, శరీరం, లోపల వ్యవస్థలు, మనస్సు అని. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక పెద్ద చిత్రంగా చూద్దాం, అదే సంపూర్ణ ఆరోగ్యం. సో ఫైనల్గా వీళ్ల ఉద్దేశమేంటంటే, కేవలం కండలు పెంచడమో బలం పెంచడమో కాదు, అటు శరీరాన్ని ఇటు మనసుని రెండింటినీ కలిపి బాగుచేయడమే అసలు లక్ష్యం. ఈ ఐడియానే దీంట్లో కీ పాయింట్ అన్నమాట. అందుకే వీటన్నింటినీ కలిపి ఒక్క లైన్లో ఇలా చెప్పేశారు: సంపూర్ణ ఆరోగ్యానికి పూర్తి పరిష్కారం. ఇది వాళ్ళ మెయిన్ మార్కెటింగ్ స్లోగన్ అని చెప్పుకోవచ్చు. సరే, ఇన్ని ప్రయోజనాల గురించి మాట్లాడాం గదా, మరి దీన్ని వాడటం ఎలా, ప్రాక్టికల్గా ఏం చేయాలో ఇప్పుడు సింపుల్గా చూసేద్దాం. ఇది చాలా సింపుల్, రెండే స్టెప్స్. ఒకటి, రోజు ఒక క్యాప్సూల్ తీసుకోవాలి. రెండోది, దాన్ని రాత్రిపూట పాలు లేదా నీళ్లతో వేసుకోవాలి. అంతే. అంతా బాగానే ఉంది. మరి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క ప్రశ్న: మన శరీరం, మన మనస్సు, ఈ రెండూ నిజంగా ఒకదాంతో ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయనుకుంటున్నారు? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం.